ఓం సాయిరామ్. సాయి బంధువులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ చాలామంది విద్యార్థుల జీవితానికి అద్దం పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు రాత్రింబవళ్ళు చదివారు, అందరూ మీ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం వచ్చిన రోజు ఫెయిల్ అని వచ్చింది. ఆ ఒక్క మాటతో కలలు కూలిపోయాయి. అలాంటి సమయంలో ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటన ఇది నిజంగా జరిగిన సంఘటన అని నేను చెప్పడం లేదు. కానీ ఇందులోని సందేశం ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి ఉపయోగపడుతుంది. చివర్లో సాయిబాబా చెప్పిన ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసింది. మరి ఆ కథ ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యువకుడి పేరు ఆదిత్య. చిన్నప్పటి నుంచే బాగా చదివాడు. అందరూ ఇతను పెద్ద ఉద్యోగం చేస్తాడు అని చెప్పేవారు. కానీ జీవితంలో మొదటిసారి అతను ఒక ముఖ్యమైన పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు నుంచి ఫోను ఆఫ్ చేశాడు. స్నేహితులతో మాట్లాడడం ఆఫ్ చేశాడు. ఇంట్లో కూడా ఎవరికి ఎదురుగా నిలబడలేకపోయాడు. అతని మనసులో ఒక్కటే మాట, నేను పనికిరాని వాడిని అని. అలా ఒకరోజు అతను అలాగే మూడ్గా ఉంటే అప్పుడు ఒకరోజు వాళ్ళ అమ్మ షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చింది. ఆదిత్య వాళ్ళ అమ్మ ఒకసారి బాబా గుడికి వెళ్ళిరా, మనసుకు ప్రశాంతత వస్తుంది అంది. ఇష్టం లేకపోయినా అతను వెళ్ళాడు. గుడిలో అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. కానీ అతని మనసులో మాత్రం తుఫాను. అతను మెల్లగా అన్నాడు, బాబా, నేను చాలా చదివాను, అయినా ఎందుకు ఓడిపోయాను? జవాబు రాలేదు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు గుడి బయట ఒక వృద్ధుడు అతని పక్కన కూర్చున్నాడు. చిరునవ్వుతో అడిగాడు, ఎందుకు బాబు కళ్ళలో ఇంత బాధ? ఆదిత్య జరిగిందంతా చెప్పాడు. వృద్ధుడు నవ్వలేదు, జాలి కూడా చూపించలేదు. ఒక్క మాట మాత్రమే అన్నాడు, ఓటమి నిన్ను ఆపడానికి రాదు, నిన్ను సిద్ధం చేయడానికి వస్తుంది. ఆ మాట విన్నాక ఆదిత్య ఆశ్చర్యపోయాడు. తిరిగి చూసేలోపే ఆ వృద్ధుడు అక్కడ లేదు. ఆ రోజు నుంచి ఆదిత్య తన తప్పులను రాసుకున్నాడు. ఎక్కడ సమయం వృధా చేశాడో చూశాడు. ఏ విషయాలు బలహీనంగా ఉన్నాయో గుర్తించాడు. ప్రతిరోజు చదువు మొదలుపెట్టే ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, బాబా, నాకు మార్కులు కాదు, ధైర్యం ఇవ్వండి అని ప్రార్థించేవాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే పరీక్ష రాశాడు. ఈసారి కేవలం పాస్ కాలేదు, అందరూ ఆశ్చర్యపడే ర్యాంకు సాధించాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది ఆ వృద్ధుడు చెప్పిన ఒక్క మాట, ఓటమి నిన్ను ఆపడానికి రాదు, నిన్ను సిద్ధం చేయడానికి వస్తుంది. ఆ రోజు అతను అర్థం చేసుకున్నాడు, బాబా తనకు వెంటనే విజయం ఇవ్వలేదు, కానీ విజయాన్ని మోయగలిగే మనసును ఇచ్చారు. ఈ కథలోని సందేశం చాలా సులభం. పరీక్షలో ఫెయిల్ అవ్వడం జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. ప్రతి ఓటమి మనలో ఇంకా ఏమి నేర్చుకోవాలో చూపించే గురువు. మీరు కూడా ఈ మధ్య ఏదైనా పరీక్షలో లేదా ఉద్యోగంలో లేదా జీవితంలో ఓటమిని ఎదుర్కొంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇది ముగింపు కాదు, నా కొత్త ప్రారంభం అని.